సంక్షేమ కార్యక్రమాలే టీడీపీకి మరోసారి అధికారం కట్టబెడతాయని ఏపీ మంత్రి పితాని సత్యనారాయణ విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ సాయంత్రం టీడీపీ తొలి జాబితా విడుదల కానుందని చెప్పారు. 120 నుంచి 140 మందితో జాబితా విడుదల చేయనున్నారని తెలిపారు. తెలుగుదేశం పాలిట్ బ్యూరో సమావేశం మరికొద్ది సేపట్లో ప్రారంభం కాబోతుంది. పాలిట్ బ్యూరోతో పాటు మంత్రులందరినీ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు ఈరోజు పిలిపించారు. దాదాపుగా మంత్రులంతా కూడా ఇక్కడికి చేరుకున్నారు. కొన్ని నియోజకవర్గాలపై ఇంకా స్పష్టత రాకపోవడం, మెజారిటీ నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఖరారు చేయడంతో పాటు ఈరోజు సాయంత్రం తొలి జాబితాను ప్రకటించే అవకాశం ఉంది అని చెప్తున్నారు. దీంతో పాటు కొన్ని నియోజకవర్గాలపై మంత్రులు పోటీ చేసే నియోజకవర్గాలపై కూడా ఇంకా స్పష్టత రావాల్సింది. ఆయా జిల్లాల్లో రాజకీయ పరిస్థితులు, రాజకీయ సమీకరణల ఆధారంగా ఏ విధంగా అభ్యర్థులను ఖరారు చేశారు, ఎందుకు కొన్ని నియోజకవర్గాల్లో మార్పు చేయాల్సి వచ్చింది అనే అంశంపై కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు ఈరోజు మంత్రులందరికీ కూడా వివరించబోతూ ఉన్నారు. పాలిట్ బ్యూరో సమావేశంలో కూడా తాను ఆమోదించిన జాబితాను వాళ్ళ ముందు పెట్టి ఆమోదం తీసుకోబోతున్నారు. ఈరోజు సాయంత్రం 6 గంటల తర్వాత ఏ క్షణంలోనైనా తెలుగుదేశం తొలి జాబితాను ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మనతో మాట్లాడేందుకు రాష్ట్ర మంత్రి పితాని సత్యనారాయణ గారు ఉన్నారు. సార్, ఈరోజు మంత్రులందరినీ పిలిపించారు. పాలిట్ బ్యూరో సమావేశం ఉంది, తర్వాత మంత్రులతో కూడా మాట్లాడబోతున్నారు. నిన్న మీరు కూడా నియోజకవర్గం మారుతున్నారు అని చెప్పి, తర్వాత మీరు పార్టీని విడుతున్నారు అని చెప్పి కూడా ప్రచారం జరిగింది. ఇప్పుడు ఈరోజు ఏం జరగబోతోంది? ఈనాడు ప్రజాస్వామ్యంలో ప్రజాపతులు ఎన్నుకునే ఒక ప్రధానమైన భూమిక భారతదేశంలో కాన్స్టిట్యూషనల్గా మనకి రైట్స్ ఉన్నాయి. ప్రతి ఒక్క ఓటర్ పౌరుడు కూడా ఓటు హక్కు వినియోగించుకునే ఒక సార్వత్రిక ఎన్నికలు. ఇది భారతదేశానికి సంబంధించిన ఎన్నిక. మరి దాంతోపాటు మా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన శాసనసభ ఎన్నికలు 2 జరగబోతున్నాయి. తద్వారా ఈ ఎన్నికల ప్రక్రియలో పార్టీలకు సంబంధించిన అభ్యర్థుల్ని, పార్టీకి సంబంధించిన క్యాండిడేట్స్ని, అక్కడుండే ప్రజలు ఆమోదించే క్యాండిడేట్ని ఆమోదించవలసిన పార్టీలు సెలెక్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. దాంట్లో అనుభవం కలిగిన వ్యక్తుల్ని, అలాగే కుల సమీకరణలు, వర్గ సమీకరణలు ఇవన్నీ కూడా ఈరోజు జటిలంగా అయిపోయిన రోజుల్లో ప్రధానంగా పార్టీలకి ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా ఏర్పడుతూ ఉన్నాయి. డెఫినెట్గా అటువంటి తరుణంలో కొంత డిలే అనే మాట వాస్తవం. మెజార్టీ సీట్లు ఈరోజు చెప్పాలంటే ఏదైతే సార్వత్రిక ఎన్నికల ఎన్నికల ప్రకటన ఏదో జరిగిందో 30 రోజుల లోపల ఎన్నికలు జరిగే ప్రక్రియ, అంటే ఎన్నికలు ముగిసేటానికి 27 రోజులు ప్రకటించే తరుణంలో ఇబ్బందికరమైన పరిస్థితి పార్టీలందరికీ వచ్చాయి. దాంట్లో ప్రధానంగా నేను ఉన్న రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి నుంచి కూడా ఎక్సర్సైజ్ చేస్తూ పార్లమెంట్ యొక్క నియోజకవర్గాల పరిమితిలో పార్లమెంట్ సభ్యులతోటి, అలాగే పార్టీ ఇన్ఛార్జీలతోటి, అట్లాగనే శాసనసభ్యులతో కూడా వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడి క్యాండిడేట్లు ఫైనలైజ్ చేసే పరిస్థితిలో ఉన్నారు. కొన్ని చోట్ల త్రిముఖ పోటీలు ఉన్నాయి, కొన్ని చోట్ల ద్విముఖ పోటీలు ఉన్నాయి. క్యాండిడేట్స్ మీద వ్యతిరేకతతోటి కొత్త వారిని పెట్టాలనే ఒక 4 రకాలైన అజెండాలతోటి పార్టీ పరిస్థితి ఉంది. ఆ పరిస్థితిలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కొన్ని ఏదైతే త్రిముఖ పోటీలో ద్విముఖ పోటీలు ఉన్నాయో, లేదంటే క్యాండిడేట్ మీద వ్యతిరేకత ఉన్నాయో కొత్త వారిని కూడా పెట్టడానికి ఈరోజు ప్రత్యేకంగా నిర్ణయించి ఎక్సర్సైజ్ మొదలుపెట్టారు. పిలోటి సభ్యులతోటి సమావేశాలు ఏర్పాటు చేశారు. వారితో ఉన్న అక్కడ పార్లమెంట్ సభ్యుల యొక్క క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారితో కూడా మాట్లాడుతూ కొన్ని వారు కూడా సర్దుకెళ్లాలని చెప్పి పార్లమెంట్ సభ్యులు కూడా ఎన్నికలు సర్దుకుని వెళ్ళాలా, క్యాండిడేట్ మీరు వ్యతిరేకించడానికి వీల్లేదని కూడా చెప్పడానికి ముఖ్యమంత్రి గారు వారితో అనేక సార్లు మాట్లాడుతున్నారు. ఏదైనప్పుడు కూడా 2-3 రోజుల్లో మొత్తం క్యాండిడేట్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జాతీయ అధ్యక్షుడు తొలి జాబితాలో మెజారిటీ క్యాండిడేట్లను ప్రకటించబోతున్నారు. డెఫినెట్గా ఈరోజు అవుట్ ఆఫ్ 175, 120, 140 దాకా ప్రకటన రాబోతా ఉన్నాయి. దాని క్లారిటీ ఉంది. డెఫినెట్గా పార్టీ ఈరోజు సాయంత్రం ఉంది. మా మంత్రులతో కూడా సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. మంత్రుల సమావేశంలో ఏంటి ఆయా జిల్లాల్లో సమీకరణలు, ఫర్ ఎగ్జాంపుల్ మీ జిల్లాలో చింతలపూడి ఉంది, అటువంటి నియోజకవర్గాల్లో మార్పుకు సంబంధించి, కొవ్వూరు కానీ ఇటువంటి మార్పుకు సంబంధించి జిల్లాలో ఎందుకు అటువంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది అనేది చెప్పబోతున్నాను. కారణం ఏంటంటే అక్కడుండే పార్టీ కేడర్లలో అసంతృప్తిని జ్వాలలు జరుగుతున్న సందర్భంగా ప్రజలు ఎట్టున్నా కూడా పార్టీకి అనుకూలంగా ఉన్నారు. పార్టీకి ఆమోదించే వ్యక్తిని కూడా మనం ఎన్నికల బరిలో దింపాలనే ఒక పార్టీ సూత్రప్రాయంగా ఈరోజు కొన్ని నిర్ణయాలు చేయబోతోంది. ఏదన్నప్పుడు కూడా అక్కడ వర్గాల్ని ప్రజాపతిగా ఉండే నేను కానీ ఇంకొకరు కానీ ఎప్పుడు కూడా పార్టీ సంబంధించిన కార్యకర్తల్ని ఎప్పటికప్పుడు సన్నియోగం చేసుకోవాలని పరిస్థితి. ప్రజలతో పాటు ప్రజలు ఒక
మూడొంతులైతే కార్యకర్తలు కూడా ఒక వంతుగా మనం భావించినట్టయితే ఇద్దరిని మరి సమీకరణ చేసుకుని వెళ్ళవలసిన ప్రజాస్వామ్యంలో కార్యకర్తలను కొన్ని చోట్ల నెగ్లెక్ట్ చేసి పరిస్థితులు శాసనసభ్యులు కానీ నాలాంటి వాడు కానీ ఇంకోటి కానీ ఉన్నట్టు ఉన్నాయి. ఎక్కడికక్కడ మార్పులు చేసుకుని అడ్జస్ట్ అవుతూ ఉన్నారు. కొన్ని చోట్ల కార్యకర్తలు కూడా బ్లాక్మెయిల్ చేసే పరిస్థితిలో ఉన్నారు. అటువంటి పరిస్థితిని కూడా సరిదిద్దుకోవాల్సిన పరిస్థితి ఉంది. అంచేత ఆ కార్యక్రమాన్ని కూడా మనం ఈరోజు పార్టీ ఆలోచన చేస్తూ ఉంది. పార్టీ దగ్గర కూడా ఇన్ఫర్మేషన్ ఉంది, డేటా ఉంది. అంచేత డెఫినెట్గా గెలుపు కొరాలని ఈరోజు చేయబోతున్నారు. ఈరోజు చూసినట్టయితే తెలుగుదేశం పార్టీకి బీసీలు ప్రధాన అండగా నేను చూస్తూ ఉన్నాను. అటువంటి బీసీలు ఈరోజు మరొకసారి పూర్తి స్థాయిలో అండగా నిలడానికి సిద్ధంగా ఉన్నారు. రెండో పక్క మహిళలకు సంబంధించినంత వరకు అండగా నిలబోతున్నారు. డెఫినెట్గా ముఖ్యమంత్రి గారు చేసిన అనేక సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు డెఫినెట్గా మరొకసారి పీఠాన్ని అధిరోహించడానికి తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉందనే నమ్మకం నాకుంది. డెఫినెట్గా ఎన్ని సర్వేలు ఇచ్చినా, ఎన్ని ప్రలోభాలు పెట్టినా, ఎన్ని మైండ్ గేమ్లు ఆడినా డెఫినెట్గా అధికారం తెలుగుదేశం పార్టీ రాబోతోంది. పార్టీ అధికారంలో ఉండే 5 సంవత్సరాలు ఇన్ని వెల్ఫేర్ యాక్టివిటీస్ పెట్టిన తర్వాత కూడా అభ్యర్థుల ఎంపిక కోసం ఎందుకు ఇంత కసరత్తు జరుగుతుంది పార్టీలో? ఇది ఒక ప్రక్రియ. మీరు ఏదే అనుకున్నా సరే ప్రభుత్వం వేరు, పార్టీలు వేరు. ప్రభుత్వం అనేది అధికారంకి వచ్చిన తర్వాత ప్రభుత్వ కార్యక్రమాలు జరుగుతుంటాయి. అధికారులతోటి సమీకరణలు చేసుకుని అక్కడ ఎన్నిక కాబడిన ప్రజాపతులు ఇటు టీడీపీ అవ్వచ్చు, వైఎస్ఆర్ పార్టీ, సిపిఎం అవ్వచ్చు, బీజేపీ అవ్వచ్చు. బట్ ఎన్నికలు వచ్చినప్పుడు ఏ పార్టీకి సంబంధించిన అభ్యర్థులను ఆ పార్టీకి సమీకరణ చేసుకోవాలా, అక్కడ కుల సమీకరణలు చేసుకోవాలా, ఆ ప్రాంతీయ సమీకరణలతో అక్కడ ఉండే ప్రభావాలను కూడా గౌరవించుకునే పరిస్థితి రాజకీయ పార్టీలకు వస్తాయి. డెఫినెట్గా అన్ని పార్టీల్లోనూ ఈ రకమైన పరిస్థితి ఉంది. ఈరోజు పాలిట్ బ్యూరో కానీ లేకపోతే మంత్రులతో భేటీలో కానీ దాదాపుగా అభ్యర్థుల జాబితా గురించే ముఖ్యమంత్రి ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. ఏమని చెప్పబోతున్నారు సీఎం? మీరు ఎటువంటి సూచనలు ఇవ్వబోతున్నారు? ముఖ్యమంత్రి గారి యొక్క ఎజెండా ఏంటంటే మొత్తం ఈ రాష్ట్రంలో అందరినీ కూడా నేను సంతృప్తికరమైన క్యాండిడేట్స్ పెట్టదలుచుకున్నాను. దాంట్లో ఉన్న సర్వేలు కానీ, అక్కడ ఉండే కుల సమీకరణలు కానీ, అక్కడ ఉండే ప్రాంతీయ మరి విలువలను కానీ కాపాడవలసిన పరిస్థితి పార్టీకి ఉంది. అటువంటి పరిస్థితుల్లో నేను క్యాండిడేట్స్ని ఎక్కడన్నా మార్చడానికి ప్రయత్నం చేసినప్పుడు డిస్కస్ చేసే మారుస్తానని చెప్పి అనేక సార్లు చెప్తా ఉన్నారు. డెఫినెట్గా మార్చే ముందు ఇటువంటి పరిస్థితి కొనసాగుతుంది. అంచేత గెలుపు కావాలనేది క్యాండిడేట్గా మేము భావిస్తూ ఉన్నాం. నీ ఓటమిని నీ వ్యక్తిగతంగా ఓటమిగా చూసినప్పుడు కూడా పార్టీ కూడా ఓటమి కాకూడదనే ఆలోచనతోటి మేము భావిస్తూ ఉన్నాం. కానీ డెఫినెట్గా మీ యొక్క వ్యక్తిత్వాన్ని కాపాడే బాధ్యత కూడా పార్టీ తీసుకుంటుందని చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. వెరీ మచ్ అండి. ఇది మంత్రి పితాని గారి అభిప్రాయం. మరికొద్దిసేపట్లో పాలిట్ బ్యూరో, ఆ తర్వాత మంత్రుల సమావేశం కూడా జరగబోతుంది. ఈ రెండిట్లో కూడా ముఖ్యమంత్రి అభ్యర్థుల జాబితాపై ఆమోదముద్ర వేయబోతూ ఉన్నారు. ఆ తర్వాతనే సాయంత్రం 6:30 గంటల తర్వాత అభ్యర్థుల జాబితాను ప్రకటించే అవకాశం ఉంది. ముందే మంత్రి పితాని చెప్పారు, దాదాపుగా 120 నుంచి 140 మంది వరకు కూడా అభ్యర్థుల జాబితాను సీఎం ప్రకటించబోతున్నారు అని చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ కేశవతో రామారావు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, సీఎం నివాసం నుంచి.